హలో అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఆర్ఆర్బీ జేఈ 2026 యొక్క కంప్లీట్ నోటిఫికేషన్ని నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఈ ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాను. మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కావాలన్నా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. సో ఇక లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి ఆర్ఆర్బీ జేఈ డిఎంఎస్ సిఎంఏ ఈ యొక్క పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ వేకెన్సీ 4029 వేకెన్సీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇది. సో ఈ ఫుల్ ఫామ్స్ కూడా డిఎంఎస్ అంటే మనకి డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండి. అలాగే సిఎంఏ అంటే కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్. జేఈ అంటే తెలిసిందే జూనియర్ ఇంజనీర్. సో ఇకపోతే సెన్ నెంబర్ 04/2026 అండ్ రివైజర్ వేకెన్సీ వచ్చేసి 4026 అండి. అప్లికేషన్ మనకి 14th ఆగస్ట్ నుంచి 13th సెప్టెంబర్ 2026 వరకు, అంటే అప్లై చేసుకోవడానికి 13 సెప్టెంబర్ లాస్ట్ డేట్, నైట్ 12 o'clock వరకు, అంటే 11:59 వరకు. కానీ ఫీ పేమెంట్ మాత్రం ఒక 2 days వరకు మీకు ఎక్స్ట్రా అనమాట. 15 సెప్టెంబర్ వరకు మీరు ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు. అంటే 13 సెప్టెంబర్ లోపు మీరు అంటే అప్లై చేసేయాలి. అప్లై చేసిన తర్వాత ఫీజు పేమెంట్ సెక్షన్ మీరు 14th or 15th వరకు కూడా చేసుకోవచ్చు. కానీ 13th లాస్ట్, అప్లికేషన్ మాత్రం 13th లాస్ట్ అయిపోతే ఫీజు పేమెంట్ మీరు 14th or 15th కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏవైనా అందులో కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే, కొన్ని డీటెయిల్స్ ఏమైనా మీరు మార్చుకోవాలనుకుంటే, ఎప్పుడైతే మీకు 15 సెప్టెంబర్ లాస్ట్ అయిపోద్దా అప్పటి నుంచి మీకు 16th నుంచి 25th వరకు మీకు కరెక్షన్ చేసుకోవడానికి మీకు విండో ఓపెన్ అవుద్ది. అందులో మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్లో ఏమైనా రాంగ్ ఉంటే మీరు చూసి ఫిల్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇనీషియల్ పే వచ్చేసి 35,400. మీకు ఇది బేసిక్ పే మాత్రమే. లెవెల్ 6 అనమాట. ఇది లెవెల్స్ ఉంటాయి, మీకు లెవెల్ తగ్గట్టుకుంటే ఆల్రెడీ తెలిసి ఉంటే పర్లేదు. ఇది మీకు బేసిక్ పే అనమాట. దీన్ని కాకుండా డిఏ అనుకోండి, మిగతా శాలరీ ఇంకా యాడ్ అవుతుంది. అరౌండ్ 45 అలా మీరు తీసుకోవచ్చు. తక్కువ 45 అయితే తీసుకోవచ్చు మీరు, అన్నీ కలుపుకొని చేతికి శాలరీ. 7th CPC అంటే 7th పే కమిషన్ అనమాట. ఇప్పుడు 8th పే కమిషన్ ఆల్రెడీ January 2026 నుంచి స్టార్ట్ అయిపోయింది. కానీ ఇంకా కమిటీ ఇప్పుడు డిసైడ్ చేయలేదు ఎంత అనేది. అది అయిపోయాక ఇంకా మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి, ఎంత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వచ్చిందని. దాన్ని బట్టి మీ శాలరీస్ ఇంకా బోల్డ్ పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ఈ ప్రాసెస్ వచ్చేసి CBT 1 CBT 2 ఉంటుంది. ఎగ్జామ్స్ అయితే మాత్రం ఫస్ట్ CBT 1 జస్ట్ నార్మల్ క్వాలిఫైయింగ్ నేచర్, CBT 2 మాత్రం మెరిట్ రావాలి అందులోని. మెయిన్ దాన్ని బట్టి మీకు షార్ట్ లిస్ట్ అవుతారు లాస్ట్కి. అది ఎగ్జామ్ డేట్స్ నాట్ అఫీషియల్ అనౌన్స్డ్, ఇంకా అది అనౌన్స్ చేయలేదు డేట్స్ అయితే. నెక్స్ట్ మీకు కండక్ట్ చేస్తున్న బాడీ తెలిసిందే, ఆర్ఆర్బీ ఇప్పుడు కండక్ట్ చేస్తుంది, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. నెక్స్ట్ పోస్టులు కూడా చెప్పాను ఆల్రెడీ. ఆర్ఆర్బీ 21 ఆర్ఆర్బీస్ అంటే 21 పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్ అంటే జోన్లు అనమాట. ఇన్ని జోన్ల నుంచి 21 జోన్ల నుంచి అయితే మనకు వేకెన్సీ రిలీజ్ అవ్వడం జరిగింది. అవి కూడా మీకు డిస్కస్ చేస్తాను, ఎన్ని వేకెన్సీ ఎన్ని జోన్ల నుంచి రిలీజ్ అయ్యాయి. లెవెల్ 6 35,000 per month. ఇది CBT 1 ఉంటుంది ఫస్ట్, తర్వాత CBT 2 ఉంటుంది. అది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత మెడికల్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. ఏమేమి కావాలో డాక్యుమెంట్స్ కూడా నేను చెప్తాను ఇప్పుడు. అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ ఉంటుంది, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మీరు. నెక్స్ట్ అఫీషియల్ పోర్టల్ వచ్చేసి rrbApply.gov.in అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ మెయిన్ 13th ఆగస్ట్ వచ్చింది నోటిఫికేషన్ అయితే. అప్లికేషన్ 14th నుంచి ఓపెన్, 13th లాస్ట్ డేట్, 15th ఫీజ్ పేమెంట్కి లాస్ట్ డేట్. అప్లికేషన్ మోడిఫికేషన్ 16th 25th వరకు. నెక్స్ట్ CBT 1 ఇంక ఈ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు, మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చెప్పలేము, ఎప్పుడైనా అనౌన్స్ చేయొచ్చు. నెక్స్ట్ వేకెన్సీ మనకి ఇది బ్రాంచ్ వైజ్ వేకెన్సీ అయితే చూపించారండి ఇక్కడ. ఇంజనీరింగ్లోని సివిల్ చేసిన వాళ్ళకైతే యూఆర్ అన్రిజర్వ్డ్లో 670 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. SC వాళ్ళకి 259, ST వాళ్ళకి 140, OBC వాళ్ళకి 407, అలాగే EWS వాళ్ళకి అయితే 162, టోటల్ 1638 సివిల్ వాళ్ళకి. అలాగే మీరు చూసుకోవచ్చు మీ బ్రాంచ్ తగ్గట్టుగా. అంటే మీరు మెకానికల్ చేస్తే యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అండి, అంటే OC వాళ్ళు వీళ్ళందరూ వస్తారు, ఎవరికైతే రిజర్వేషన్ లేదో. నెక్స్ట్ ఒకవేళ OC వాళ్ళు అయ్యుండి మీ దగ్గర EWS సర్టిఫికేట్ ఉంటే మాత్రం EWS కేటగిరీలో మీకు ఈ వేకెన్సీకి ఎలిజిబుల్ ఉంటారు. మీరు OBC అయితే OBCకి ఉంటుంది, SC అంటే ST. ఈ OBC కాకుండా మీరు ఎక్స్ట్రా యూఆర్ కూడా ఎలిజిబుల్ ఉంటారు, అలాగే ST కాకుండా యూఆర్ కూడా ఎలిజిబుల్ ఉంటారు అనమాట. మీ పర్టికులర్ క్యాస్ట్ కాకుండా ఎక్స్ట్రా యూఆర్ కూడా మీరు ఎలిజిబుల్ ఉంటారనమాట. అది అంటే ఎవరికి తెలీదో వాళ్ళకి చెప్తున్నాను ఇది. నెక్స్ట్ మెకానికల్ వాళ్ళకి 1125, ఎలక్ట్రికల్ వాళ్ళకి 600, స్టోర్స్ SNT అన్నీ తెలిసిందే మీకు. మీ బ్రాంచ్ తగ్గట్టు మీరు చెక్ చేసుకోండి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో. ఇకపోతే ఇది జోన్ వైజ్ వేకెన్సీ. ఇది
అంటే జోన్ వైజ్ 21 ఆర్ఆర్బీస్ ఉన్నాయి కదా, జోన్ వైజ్ వేకెన్సీ. అహ్మదాబాద్ టోటల్ 143. మీరు ఇవన్నీ చూసుకోండి ఒకసారి. అహ్మదాబాద్, ఈ భువనేశ్వర్ మనం మ్యాక్సిమం అప్లై చేసింది భువనేశ్వర్ 40 ఉంటాయి భువనేశ్వర్. అదే యూఆర్ 40 ఉన్నాయి భువనేశ్వర్లో. ఎస్సీ 14 ఉన్నాయి, ఎస్టీలో 4 ఉన్నాయి, ఓబీసీలో 19 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 9, టోటల్ 86 మనకి భువనేశ్వర్ అయితే. అంటే వైజాగ్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఓబీసీ అదే భువనేశ్వర్ అప్లై చేసుకోండి. ఇకపోతే సికింద్రాబాద్ యూఆర్ 69 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 12, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 9, టోటల్ 111 వేకెన్సీ అయితే ఉంది సికింద్రాబాద్. ఈ రెండు మ్యాక్సిమం అప్లై చేస్తారు. లేదా చెన్నై కూడా అప్లై చేసిన వాళ్ళు అయితే చూసుకోండి, మీరు దానికి తగ్గట్టుగా మీరు అప్లై చేసుకోండి. మీ క్యాస్ట్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయో దానికి తగ్గట్టుగా అప్లై చేసుకోండి. ఇకపోతే క్వాలిఫికేషన్ తెలిసిందే, 3 years డిప్లొమా అయినా ఉండాలి. అది కూడా పైన ఇచ్చిన బ్రాంచ్లలోనే చేసి ఉండాలి మీరు. 3 years డిప్లొమా అయి ఉండాలి. అది లేదంటే ఇంజనీరింగ్, బీఈ, బీటెక్ దానికి తగ్గ క్వాలిఫికేషన్ ఏదైనా చేసి ఉండాలి మీరు. నెక్స్ట్ డిఎంఎస్కి అయితే మాత్రం ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ ఎలిజిబిలిటీ యాజ్ ప్రిస్క్రైబ్డ్. ఇంజనీరింగ్ అయితే చెప్పారు కదా, ఇందులో ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి, లేదా డిగ్రీ అయినా ఉండాలి. నెక్స్ట్ సిఎంఏకి మాత్రం స్పెసిఫిక్ సైన్స్ క్వాలిఫికేషన్ అయితే చేసి ఉండాలి మీరు. ఫైనల్ ఇయర్ చేస్తే మాత్రం ఎలిజిబుల్ కాదండి. ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్లో ఉంటూ చూడండి, ఇక్కడ మీరు మెన్షన్ చేశారు ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ హూ డు నాట్ పొసెస్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ విత్ క్లోజింగ్ డేట్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే ఆ క్లోజింగ్ డేట్ యొక్క డేట్కి మీ ఫైనల్ ఇయర్ ఇంకా చేస్తున్నట్లయితే మీరు ఎలిజిబుల్ కాదని చెప్పి ఇక్కడ చెప్పడం అయింది. అలాగే క్యాండిడేట్స్ మస్ట్ సాటిస్ఫై ద నేషనాలిటీ అండ్ అదర్ కండిషన్స్ ఇన్ ద సేమ్. మీరు మిగతా కంటే ఇండియన్ అయ్యి ఉండాలి. అలాగే మనం ఇండియన్స్ కాబట్టి ఇది పెద్దంత మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ 18 years ఉండాలండి, మ్యాక్సిమం 33 years ఉండాలి. ఇది జస్ట్ నార్మల్ అనమాట. ఇది మీకు ఏజ్ మళ్ళీ మనకి ఓబీసీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగా మళ్ళీ అవి కాకుంటే నార్మల్ జనరల్ యూఆర్ యొక్క ఏజ్ చూపించడం అయింది ఇందులోనే. అది కూడా ఏజ్ మీకు అంటే ఏజ్ 1st January 2027 అప్పటి వరకు కన్సిడర్ చేస్తారు మీరు. ఆ లోపు యొక్క డేట్ని కన్సిడర్ చేసుకొని మీ ఏజ్ని క్యాలిక్యులేట్ చేసి పెట్టింది ఇది. సో మీరు చూసుకోండి, తక్కువ 18 years ఉండాలి, ఎక్కువ 33 years. మిగతా క్యాస్ట్కి అవి కాకుండా సపరేట్గా ఉంటాయి. క్యాస్ట్కి ఓబీసీ వాళ్ళకి 3 years అని, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అలాగా ఇంకా ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు మీరు. అప్లికేషన్ ఫీ 500, ఓబీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి, మిగతా అందరికీ 500. మిగతా ఈ ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూబీడీ, ఫిమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఈబీసీ వాళ్ళకి మాత్రం 250 rupees ఛార్జ్ చేస్తారు మీకు. అంటే ఫీజు 250 rupees కట్టాలి. మీకు తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత CBT 1 మీరు అటెంప్ట్ చేసిన తర్వాత 400 మీకు రిఫండ్ అయిపోద్ది. మీరు ఏదైతే అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో అందులో రిఫండ్ అయిపోద్ది. ఈ 250 కూడా రిఫండ్ అయిపోద్ది ఈ మిగతా ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ. ఎగ్జామ్ కానీ CBT 1 రాయాల్సి ఉంటుంది మీరు. CBT 1 రాస్తేనే రిఫండ్ అవుద్ది. నెక్స్ట్ CBT 1 ఎగ్జామ్ నార్మల్ CBT టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్. CBT 2 కూడా టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి. CBT 2 టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి, అందులో మెరిట్ బేస్డ్ తీసుకోవడం జరుగుతుంది. స్టేజ్ 3లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అనమాట. సో CBT 1 ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకోండి. ఇక్కడ మీరు మ్యాథ్స్ 30 questions ఉంటాయి, 30 marks. ఇంటెలిజెన్స్ రీజనింగ్ 25, జనరల్ అవేర్నెస్ అంటే జీకే అనమాట. జీకే 15 questions ఉంటాయి, 15 marks ఉంటాయి. జనరల్ సైన్స్ 30 questions, 30 marks అనమాట. టోటల్ మీకు 100 questions, 100 marks. నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్కు. కానీ టైం 90 minutes, 100 questionలకి 90 minutes అనమాట మీకు. నెక్స్ట్ CBT ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి సైన్స్ జనరల్ అవేర్నెస్ జీకే 15 ఉంటుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ 15, కంప్యూటర్స్ బేసిక్ కంప్యూటర్స్ తెలిసి ఉండాలి దానిపైన 10, అలాగే ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10. టెక్నికల్ ఎబిలిటీ అంటే మీ కోర్ ఏదైతే మెకానికల్, సివిల్ చేసి ఉంటారు కదా ఈసీఈ, మీ యొక్క కోర్ తగ్గ ఈ క్వశ్చన్స్ ఉంటాయి, 100 questions అందులోని. దీనికి 120 minutes అనమాట. 150 questionsకి 120 minutes. మిగతా కొన్ని ప్రిస్క్రైబ్డ్ క్యాండిడేట్స్కి వాళ్ళకి 160 minutes ఉంటాయి. అది కొందరు హ్యాండిక్యాప్డ్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ దీనికి కూడా 1/3 ఉంది. అలాగే క్వాలిఫికేషన్ ఇది కాదులేండి, ఇది అంత యూజ్ ఏం కాదు. ఇది మీకు అలా చూపిస్తారు అంతే, పాస్ అయితే చాలు అన్నట్టు. కానీ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మీకు అక్కడ వచ్చిన కట్ ఆఫ్ బట్టి ఉంటుంది.
సిలబస్ చెక్ చేసుకోండి. CBT-1 సిలబస్ మీరు మొత్తం ఇవన్నీ చెప్తే టైం వేస్ట్ అయిపోద్ది. CBT-2 కూడా చూసుకోండి సిలబస్ ఇది. పాజ్ చేసుకొని మీరు కూడా ఒకసారి వెరిఫై చేయండి. మళ్ళీ గూగుల్లో, ChatGPTలో ఇంకెవరినైనా అడిగి, లేదా ఒరిజినల్ PDF ఉంటుందా అందులో చెక్ చేసుకొని మీరు వెరిఫై చేసుకోండి సిలబస్ ఏంటని. టెక్నికల్ సిలబస్ అంటే మెకానికల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి ఏ సిలబస్ అని చెక్ చేసుకోండి. ఇన్ డెప్త్ మీరు ఒకసారి PDFని కూడా వెరిఫై చేయండి. మన మెయిన్ PDF rrbapply.gov.inలో మనకు దొరుకుతుంది అది. నెక్స్ట్ అదర్ టెక్నికల్ గ్రూప్స్ ఇవన్నీ నార్మల్. ఇంకా ఇకపోతే మెడికల్ స్టాండర్డ్ A3 ఎక్కువలో ఎక్కువ A3 ఉండాలి, తక్కువలో తక్కువ C1 ఉండాలి. అంటే జేఈలు వీటిల్లో కూడా కొన్ని కేటగిరీ వైజ్ పోస్టులు ఉంటాయి. ఆ కేటగిరీస్ తగ్గట్టుగా మీకు మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అది మినిమం A3 అయితే ఉండాలి. స్టార్టింగ్ A1 నుంచి స్టార్ట్. A1 మనకి ALP ఉంటుంది కదా, RRB ALPలకి ఉంటుంది A1 అనేది. సో అలాగా డాక్యుమెంట్స్ కీప్ రెడీ అనమాట. ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. అలాగే అప్లై చేసుకునే విధానం మీకు ఇక్కడ ప్రాసెస్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు ఒకవేళ అప్లై చేసుకోవడం రాదు అని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి నేను సపరేట్గా వేరే వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎందుకంటే వీడియో ఇంకా లెంతీ అయిపోద్దని చెప్పడం వల్ల నేను అంటే అది మీకు చూపించట్లేదు అప్లై చేయడం ఎలా అనేది. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతాను. ఇకపోతే అప్లికేషన్ రూల్స్ అంటే ఎక్కువ అప్లికేషన్లో అప్లై చేయకూడదు. ఒకటే జోన్కి ఒకటే అప్లికేషన్ పెట్టాలి మీరు. అలా అనమాట. ఇలా కొన్ని ఉన్నాయి. ఇంతే. ఇంక దీని మించి మీకు 35 CMA వేకెన్సీ యాడ్ అయ్యాయి. ఈ 35 యాడ్ అయ్యాయని చెప్తున్నారు అక్కడ. నెక్స్ట్ మనకి ప్రాక్టికల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ నార్మల్ ఇదంతా చూసుకోండి. అది మీ ఓన్ పర్టికులర్ మీ యొక్క స్టాండర్డ్స్ అంటే మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ యూజ్ చేసుకొని ఇచ్చేయండి. అంతే, ఇంకా ఇంకేం లేదు. సో మీకు ఎటువంటి జాబ్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, లేదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలా అప్లై చేయాలో తెలియదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే పెట్టండి. పక్కా నేను వీడియో చేసి పెడతాను. నార్మల్గా ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదంటే వ్యూస్ ఎలాగో నా ఛానల్కి ఎక్కువ రావట్లేదు, అందుకే నేను ఇంకా పెట్టట్లేదు. ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టండి, నేను పెడతాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఇంతవరకు వీడియోని చూసినందుకు.